పోషించడం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు. నేను ఈ అంశం మేము ఆల్రెడీ రైల్వే జోన్ ఇచ్చాం, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, టెండర్లు పిలిచాం, ఆ బిల్డింగ్ కట్టడానికి 101 కోటి రూపాయలు శాంక్షన్ చేశాం. రైల్వేకి ఇవ్వాల్సిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుంది, అది వెంటనే కట్టడం మొదలు పెడతాం. అది 50 సంవత్సరాల కోరిక. బీజేపీ 10 ఏళ్ళు పూర్తి చేసింది. 50 సంవత్సరాల కోరిక అండి అది. అంటే ఎవరెవరు ఉన్నారు అప్పుడు అనేది ఆలోచించరు. 10 ఏళ్ళలో పూర్తి చేస్తే దాని మీద మీరు అది ఇస్తారా అని మీరు ప్రశ్న అడగడం సహజం, మేము చేయడం కూడా సహజం. 8వ తేదీ కెమెరాలు వాళ్ళకి మంచిగా ఇబ్బంది, ఎంత ఫీడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ని మిత్రపక్షంగా జనసేనతో కలవడం, తెలుగుదేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కలవడం, వారు చెప్పిన అంశాలను వెంటనే కేంద్రానికి తెలియచేయడం, కేంద్రం వెంటనే దాని మీద ప్రతిస్పందించడం, కొంతమంది అధికారుల మార్పులు చేర్పులు ఎన్నికల ముందు, అందులో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి పెద్దలు డాక్టర్ అరుణ్ సింగ్ గారు. జనరల్గా ఎన్నికల సమయంలో వారు 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జి గతంలో, రాజస్థాన్, కర్ణాటక. కానీ ఈ రాష్ట్రానికి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తిని ఎన్నికల సమయంలో నియమించారు. సక్సెస్ఫుల్గా ఎన్నికలు నిర్వర్తించడం కానీ, విజయాన్ని సాధించడంలో కానీ ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈ సమావేశంలో వారు పాల్గొంటున్నారు. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైన అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సహజంగా 350 మందినే ఇన్వైటీస్ ఉంటారు. కానీ ఈ సమావేశానికి మాత్రం 2250 మందిని మండల స్థాయి అధ్యక్షుడి నుంచి ఆ పై స్థాయి బాధ్యత ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్దలందరినీ కూడా ఈ సమావేశంలో ఆహ్వానించడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎజెండా ఉంటుంది. ప్రధానమైనటువంటి ఎజెండా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా, ఇందులో చర్చాంశనీయాలు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ తప్పిదనాల మూలంగా జరిగినటువంటి ఆర్థిక లోటుపాట్లు, అలానే వాటిని ఎంతవరకు కేంద్రం సహాయం చేయాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్య పాత్రను పోషించబోతుంది అంశాన్ని చాలా స్పష్టంగా వారు తెలియజేసిన మీదట అది పార్టీ బాధ్యతగా అనేకమైన అంశాల్లో రాష్ట్రానికి ఏ విధంగా చేదోడు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిశారు. ఇలా అనేక మంది పెద్దలను కలవడం జరిగింది. వీటిలన్నిటిలో బీజేపీ పాత్ర ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది
ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల కోరికకు అనుగుణంగా, ప్రజల యొక్క మద్దతుకి అనుగుణంగా బీజేపీ ప్రతిస్పందన కూడా అదే విధంగా ఉండాలి. కొన్ని ఇనిషియేషన్స్ పార్టీ వైపు నుంచి ఉండాలి. దాంట్లో మాకు ఎంత ప్రాతినిధ్యం ఉంది, ప్రాతినిధ్యం ఆధారంగా కాకుండా బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేయాలి. జనరల్గా బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అంటారు. బాధ్యతాయుతమైనటువంటి మిత్రపక్షంగా, రెస్పాన్సిబిలిటీ అంటే చిన్న పక్షమే అయినప్పటికి కూడా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పెద్ద మనసుతో, పెద్ద పక్షం అన్ను, పెద్ద మనసుతో విడివడినటువంటి రాష్ట్రానికి సరైనటువంటి పునాదులు వేయవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుంది. అంశాలను నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేను ప్రయత్నం చేయను.